మరి ఈరోజు మనం ప్రార్థన ద్వారా వాటిని జయించుదుము గాక. చూడండి, ఎందుకంటే అడ్డుగోడలు మనకుంటాయి, కానీ అడ్డుగోడల మధ్యలో ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడే విజయం వస్తుంది. మరి యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఎరికో గోడలు కనబడుతూ ఉంటాయి. ఎరికో గోడలకు మరి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత వారు మొదట ఏ విశ్వాసంతో చేశారో అదే విశ్వాసం కడ వరకు కూడా అదే విశ్వాసంతో ప్రయత్నం చేశారు. ఆమెన్ అంటారా ఒకసారి? ఆమెన్. అంటే దేవుడు అన్నాడు కదంటే, ఈ ఎరికో గోడలు కూల్చబడాలి అంటే మీరు ప్రార్థనతో 7 దినాలు ప్రదక్షిణ చేయాలి అని చెప్పాడట యెహోషువ గ్రంథంలో. మరి వీళ్ళు ఏం చేశారు తెలుసా అమ్మ? ఆ ప్రార్థన చేస్తూ మరి 7 దినాలు వారు ప్రయత్నం చేయడము ప్రారంభించారు. నిజంగా ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకి ఈ వాక్యంలో ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంటుంది. అదేమని ఉంటుంది తెలుసా? వారు దేవుని సన్నిధానంలో మరి బూరలు ఊదుతూ కేకలు వేస్తూ మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళారు. అంటే వారి జీవితంలో అపజయము అక్కడ ఉన్నది, కానీ వారు మాత్రము బలమైన కేకలు వేస్తూ ఆ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. సమస్య ఉన్నదని తెలుసు, అది చాలా బలమైనదని తెలుసు, కానీ వాళ్ళు ఎవరి మాట నమ్మి ప్రయత్నం చేశారమ్మా? దేవుని మాట నమ్మారు. మీ నోటితో చెప్పండి, ఎవరి మాట నమ్మి ప్రయత్నం చేశారు? దేవుని మాటను నమ్మి అక్కడున్న ప్రజలందరూ కలిసి మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి వారు కేకలు వేశారు, దేవుని సన్నిధానంలో ముందుకు సాగారు. మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు భయపడతాం. దేవుడు ఎంతగా చెప్పినా కూడా అమ్మో ఈ సమస్య బలంగా ఉన్నది కదా, దీని మీద జయం పొందుకోలేమని భయపడుతూ ఉంటాం. భయపడతామా లేదా? నిజంగా చెప్పండి, మీరు భయపడతారా లేదా? నేనైతే దేవుడు కొన్నిసార్లు నువ్వు ముందుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయి, జయం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది అంటే కూడా నేను భయపడ్డాను. ప్రార్థన చేస్తే పైకి దయ్యం మీదికి వచ్చిందనుకో, అది ఏం చేస్తుందో అనే భయం ఉండేది. దేవుడు అనేవాడు ఆ బిడ్డను ప్రార్థన చేయి స్వస్థత వస్తుంది అని అంటే, ఆమె కేకలు వేస్తూ ఉంటే మీదికి లేచి ఏమైనా దెబ్బ కొట్టినట్టు అవుతుందా అని కొన్నిసార్లు భయపడేవాడిని. ఇప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, ఆ గోడలన్నిటినీ నేను పడగొడతాను. ఎరుకు అంటే శాపము. మీ నోటితో చెప్పాలమ్మా, ఏంటిది అది? శాపముతో కూడిన గోడలు. ఆ గోడలు కూల్చబడాలంటే, రమేష్ ఆ మాట చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఆ గోడలు కూల్చబడాలంటే వారికి దేవుడిచ్చిన ఒకటే ఒక మాట, మీరు దాని చుట్టూ ఏం చేయమన్నాడు? ప్రదక్షిణము. యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబటి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. తర్వాత జరిగిన మాట, ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకుడు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. దేవుడు అక్కడ వారితో చెప్తున్నాడు, యెహోవా మనకు ఆజ్ఞాపించెను, ఈ పట్టణం మనం స్వాధీనం చేసుకోబోతున్నాం అని యెహోషువ అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇగో మనం అట్లాగ ముందుకు వెళదాం,
మనకు సమస్యను చూడొద్దు, ముందుకు మనం ఏం చేయాలట? పరిగెత్తాలి. ఇప్పుడు ముందుకు పరిగెత్తమంటే వీళ్ళు ఆగిపోయారు. అమ్మ ఏం చేసిరు? ఆయన ఎలాగూ చెప్పిండో అలాగే ప్రార్థన చేశారు, అలాగే కేకలు వేశారు, అలాగే బూరలు ఊదారు. కొన్నిసార్లు దైవ సేవకుడు చెప్పినా కూడా చాలామంది ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కేకలు వేయండి, బూరలు ఊదండి. సమస్య ముందు బూర ఊదడం అంటే దేవుని స్తుతించడము, దేవునితో సావాసం చేయడం, దేవుని సన్నిధానంలో ఘనపరచడం. అట్లాగూ ప్రయత్నం చేయండి అంటే మనుషులు అందరూ ఏమంటారంటే, ఏమో ప్రభువా, ఈ గోడలు కూలుతాయా, ఈ పరిస్థితులు మారుతాయా, నా జీవితంలో ముందుకు వెళ్తానా? యెహోషువకు ఆజ్ఞ ఇస్తే యెహోషువ వారికి చెప్పినట్లుగా వారు ఏం చేశారు తెలుసా? ఆ చుట్టూ ప్రాంగణము చుట్టూ తిరిగారు. వారికి ఒక ధైర్యం ఏంటంటే, మాట ఇచ్చిన దేవుడు అది ఎంత బలమైన పరిస్థితి అయినా కానీ అక్కడ అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకున్న ఆ బలమైన దేవుడు మనకున్నప్పుడు, ఆ బలమైన దేవుడు మనకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. మీరు విశ్వసించాలి. ఈరోజు అయ్యా నా ముందున్న సమస్య ఏదైనా నేను మాత్రం ఏం చేస్తా? మొదటి దినం వాళ్ళు ఎంత ఆసక్తి తిరిగారో ఆ 7 దినాలు కూడా అదే ఆసక్తితో దేవుడు సహాయం చేస్తాడని మరి పట్టుదలతో ముందుకు సాగారట. మీ ప్రార్థనలో పట్టుదల ఉండాలమ్మా. మీ ప్రార్థనలో బలమైన విశ్వాసం ఉండాలి. మీ ప్రార్థనలో ఏముండాలి తెలుసా? దేవుడు ఏదైనా చేయుటకు శక్తివంతుడని మనం ఏం చేయాలా? నమ్మాలి. మనకు నమ్మకపోతే ఏది జరగదు. ఏ భయము మనం విడిచిపెట్టాలి. ఎలాగైనా అది స్వాధీనం చేసుకుంటామని సెలవిచ్చింది ఎవరట? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు సెలవిచ్చాడు అంటే అది తప్పకుండా చేస్తాడని వాళ్ళు ఏం చేశారండి? దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడి ప్రయత్నం మానట్లేదు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని మాటకు లోబడ్డారు, ప్రయాసపడి ప్రయత్నము చేయకుండా మానలేదు. ప్రయత్నం అనేది మనం ఎన్నడూ కానీ చేయకుండా ఉండొద్దు. మొదట వారు ఏ ఆసక్తితో ఉన్నారో అదే ఆసక్తి, అవి పడిపోయే అంతవరకు కూడా దేవుని చిత్తానికి లోబడి నడిచారు. అప్పుడే మనకు విజయం కలుగుతుంది. మొదట మనకు ఆసక్తి ఉంటుంది, సమస్యలో మార్పు రాలేదనుకో, పరిస్థితిలో మార్పు రాలేదనుకో, మనలో అవిశ్వాసం స్టార్ట్ అవుతుంది. ఇది అనిపిస్తుందే, కాదులే, ఏదో దేవుడు చెప్తేండి కావచ్చు కానీ అది నా గురించి కాదులే, నేను ప్రార్థన చేస్తే అవుతుందా, నేను అల్పమైనోన్ని, నేను పెద్ద జ్ఞానం లేనోన్ని, నాతోనేమవుతుంది ప్రభువా అంటాం కదా చాలాసార్లు. నాతోనేమవుతుంది ప్రభువా, ఈ ముందున్న శక్తి కలిగిన సమస్య నుంచి విడిపించబడాలంటే నాతోనేమవుతుంది ప్రభువా. మన ఇండియా ప్రాంతం నుంచి ఒక ఆమె కాళ్ళు లేని ఆమె ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందట. ఆమె ఏమనుకున్నది? నాతోనేమవుతుంది ప్రభు అంటే ఎక్కేదా? కాళ్ళున్నోళ్ళే ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయారు. కానీ కాళ్ళు లేని ఒక వ్యక్తి మరి కృత్రిమైన కాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆమె ఆ బలమైన శిఖరాన్ని ఎక్కిందట. ఎందుకు అంత బలమైన శిఖరాన్ని ఎక్కగలిగింది చెప్తారా మీరు? ఆమెకు ఒక పట్టుదల, ఒక విశ్వాసం ఉన్నది. ఎలాగైనా నేను సాధించాలనే మనసున్నది. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి మీ జీవితంలో ఏ సమస్యను బట్టి ప్రార్థన చేస్తారో మీ ఆలోచన ఎట్లుండాలంటే, దేవుడు ఈ సమస్య నుంచి తప్పకుండా నాకు జయాన్ని కలిగిస్తాడు. ఎదురుగా ఉన్నది ఏ పరిస్థితి అయినా దాంట్లో తప్పకుండా నేను విజయాన్ని పొందుకుంటా. మనుషులు గొలియాతును చూసి భయపడ్డారు, కానీ దావీదు భయపడ్డామా? భయపడ్డా తల్లి? భయపడ్డా? చెప్పండి ఒకసారి. భయపడలేదని చెప్పండి ఒకసారి నోటితో. భయపడలేదు. ఎందుకు భయపడలేదు తెలుసా? శక్తికి మించిన కార్యాలు చేసే దేవుణ్ణి ఆయన నమ్ముకున్నాడు. మరి మనం ఎందుకో చాలాసార్లు పరిస్థితికి భయపడి మరి మన ప్రయాసాలన్నీ మానుకుంటాం. వారు ప్రయాసపడి అద్భుతమైన సహాయాన్ని పొందుకున్నారు. వారు ప్రయాసపడి ఆ పరిస్థితిలో మార్పు కోసం తిరిగారు. దేవుడు చెప్పాడంటే
అవి ఎంత కఠినమైన గోడలైనా కానీ, ఎంత కఠినమైన పరిస్థితి అయినా కానీ దేవుడు అక్కడ ఏదైనా అద్భుతమైన మార్పును ఇవ్వగలడు. మరి మార్పునిచ్చే దేవుని చూసి మనము ఎందుకు అధైర్యపడాలి? ఒకసారి అనుకున్నానంట, ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక కథలో, ఒక స్టోరీలో ఒక సింహం చనిపోయింది. సడన్గా చనిపోగానే దానికి ఒక పిల్ల పుట్టింది. అప్పుడు ఒక నక్క వచ్చి, జిత్తుల మారి నక్క అన్నదంట, ఓ సింహమా, సింహం చనిపోయినాక చిన్న పిల్ల వచ్చి, అదే తల్లి చనిపోయినాక చిన్న బిడ్డ కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, అటు ఇటు చూస్తూ ఉన్నది. నక్క అన్నదంట, ఇగో నువ్వు నువ్వు సింహం పిల్ల, పిల్లి పిల్లవు నువ్వు అని అనేసరికి, పిల్లి ఎలాంటిదంటే భయపడేది, పెద్ద పెద్ద జంతువులు వస్తే భయపడేది. నువ్వు మామూలుగా పెద్ద పెద్ద సింహాలు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి, నువ్వు బయటికి రావద్దంటే ఒక గుహలో ఉంచేదట ఆ జిత్తుల మారి నక్క. ఇప్పుడు ఆ సింహం ఏమనుకునేదంటే, పిల్లి పిల్లని నేను బయట తిరిగితే నన్ను ఏదైనా చంపుతుందని ఎప్పుడు భయపడి ఆ గుహలోనే ఉండేదట, ఎప్పుడు బయటికి రాకపోయేదట. ఎప్పుడు కానీ ఆ గుహలోనే ఉండి బాధపడుతూ వచ్చేది, తన పని ఏదో చూసుకునేది. బయట గోండ్రం అనే ఒక శబ్దాలు వినబడ్డాయి అంటే, అబ్బో పెద్ద పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, నేను అక్కడ ఉండకూడదని లోపలికి వెళ్ళిపోయేదట. అది కాస్త పెరుగుతూ పెరిగింది, మంచి జూలు వచ్చింది, సింహం ఆకారం కదా, చెవులు పూరు అన్నీ గట్టిగా వచ్చినాయి. కానీ అన్నిటితో తిరుగుతూ ఉన్నది, దాన్ని మభ్య పెట్టేసాయి. అన్నీ కూడా అనుకునేది పిల్లి పిల్లలాగానే తిరుగుతున్నాను. దాని ఆకారం చూసుకోవడానికి మనకంటే అద్దాలు ఉన్నాయి, దానికి ఏం అద్దం ఉంటుందేమో, ఆకారం చూసుకోలేదు కదా. వెళ్ళిపోయింది. ఒకరోజు నీళ్ళు తాగుతుంటే దాని ముఖం చూస్తే గంభీరంగా కనబడ్డదట. తన ముఖాన్ని చూసి భయపడిపోయి అబ్బో ఇదేంది అనుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది. మళ్ళొక్కసారి కూడా నీళ్ళు తాగుదామని చూస్తే ఆ ముఖం ఇంత లావుగా కనబడుతుందట. అప్పుడు దానికి ఆలోచన వచ్చింది, నేను పిల్లి పిల్లను కాదు, దేన్ని పులి పిల్లను, సింహం పిల్లను, కాబట్టి నేను ఇందులో ఉండడానికి వీల్లేదు అనుకొని మళ్ళీ వెళ్ళిపోయి సింహము యొక్క ఆ స్థలంలోకి వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని పిల్లి పిల్లల్లాగా చేయలేదు, కానీ సింహపు బిడ్డల్లాగా మనల్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనం భయపడే వారం అసలే కాదు, పరిస్థితికి మరి అధైర్యపడే వారంగా మనం ఉండకూడదు. కానీ మన ప్రయత్నం మాత్రం ఏం చేయాలి? తప్పకుండా చేయాలి, తప్పకుండా జయం కోసం పరిగెత్తాలి. మరి అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, దేవుడు మాట ఇస్తే ఏదైనా చేస్తాడు. ఇది జరగదు ప్రభువా, నువ్వు అవిశ్వాసపడడానికి వీల్లేదమ్మా. దేవుడు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన వాడని మనం నమ్ముదుము గాక. ఇప్పుడు ఎప్పుడైతే వారు మొదట ఏ ఆసక్తితో తిరిగారో చివరి వరకు కూడా ఆసక్తిని విడిచిపెట్టలేదు. వారు అంత బలమైన కార్యాన్ని కోసం నిలబడ్డారు. ఆ తర్వాత దేవుడు ఏం చేసిండు? ఎరికో గోడలను కూల్చివేశాడు. కింది వచనం చదవండి తమ్ముడు, ఏమనుంది ఒకసారి చదవండి. యాజకులు బూరలు ఊదగా కేకలు వేసి ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా కేకలు వేసారట. ప్రాకారము కూలెను. ఇప్పుడు చూడండి, ఈ 6 దినాలు చేసిన దానికన్నా 7వ దినం ఏం చేసారు? ఆర్భాటముగా, అంటే బిగ్గరగా అందరూ ఒకేసారి కేకలు గట్టిగా వేశారట. 6 దినాలు తిరిగినోనికి ఎట్లుంటుందండి? ఇంకా బలహీనత వస్తుంది కదా. అబ్బా సొమ్మసిల్లిపోయానంటారు. బాగా ఎండలో నడిచిన ఉన్నారనుకో, అయ్యో నేను సొమ్మసిల్లిపోయాను అనుకుంటారు. వీళ్ళు ఏం చేశారు? 6 దినాలైనా కూడా వారిలో శక్తి తగ్గిపోలేదు. మళ్ళీ ఆర్భాటముతో ఏం చేసిరట? కేకలు అంటే ప్రార్థన. మీ నోటితో చెప్పాలి, ఏంటిదట? కేకలు అంటే ప్రార్థన. ఒక్కొక్కసారి సమస్య కదిలిపోనప్పుడు ఇక సరిపోతుంది లేని అనుకోలే, వాళ్ళు మరలా ఆర్భాటంగా కేకలు వేశారు. ఒక గుడ్డివాడు కూడా ఏం చేశాడమ్మా? మొదటి కేకలు అభ్యంతరాలు వచ్చినప్పుడు మరలా బిగ్గరగా కేకలు వేశాడు. చూడండి, వీళ్ళు కూడా ఆర్భాటముతో, మీ జీవితంలో మేలు కలగకున్నా, ప్రతిఫలం రాకున్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటాడంటే నువ్వు ఎప్పుడు అలసిపోద్దు, కానీ ఇంకా బలమైన శక్తి తెచ్చుకొని కేకలు వేయాలి.
ఇంకా బలమైన ప్రార్థన చేయాలి, ఇంకా కఠినమైన పరిస్థితులు మార్చబడాలని దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఆ మాట మనం నిజంగా చూసుకున్నట్లయితే వారు మరీ ఆర్భాటంగా ఏం చేశారటమ్మా? కేకలు వేశారు. సమస్య కదలాలంటే మనము ఆర్భాటముగా కేకలు వేద్దాము గాక. మరి ఆర్భాటముగా వారు కేకలు వేసిన తర్వాత ఏమైపోయింది? బలమైన కార్యము. ఆ గోడలన్నీ ఏమైపోయినాయట? కూలిపోయినాయి. ఎంత గొప్ప శక్తి కలిగిన అభ్యంతరకరమైన పరిస్థితులు ఉండని ప్రార్థన కేకలు అక్కడ పనిచేశాయి. వారు మరి పెద్ద పెద్ద బల్లాలు తీసుకొచ్చి వాటిని పొడిచి లాగేసి ఆ గోడలన్నీ లాగడానికి వారు ఏం పూనుకోలేదండి. కేవలం దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడితే మనకు ఎంత అద్భుతమైన కార్యం జరుగుతుంది. చేతికి వాళ్ళకి ఏమంటలేదు, కానీ నోటి ద్వారా స్తుతిస్తుంటే అక్కడ కార్యం చేసింది ఎవరట? దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు బలమైన కార్యాలు చేయడానికి దేవుడున్నాడు. కానీ ఆర్భాటంగా కేకలు వేసి పొందుకోవాల్సిన బాధ్యత మనదే. నీ కుటుంబంలో ఒకప్పుడు కేకలు వేసిన ప్రార్థన అనుభవం ఉండే. ఈరోజు సమస్యలు ఎదురైన కొద్ది ఏమైపోయినామంటే ఎక్కువగా కేకలేసే బదులు పూర్తిగా కేకలే మానేసాం, ప్రార్థనే మానేసాం. ఎక్కడి నుంచి జయం వస్తుంది? ఎక్కడి నుంచి దేవుడు కూడా ఆ బలమైన కార్యం చేస్తాడు? మనం శక్తి లేనప్పుడే, బలం లేనప్పుడే ఇంకా మనం ఆర్భాటంగా కేకలు వేసే బలం పొందుకుందుము గాక. మరి ఆ మాట మళ్ళొకసారి చదవండి రమేష్, మళ్ళొకసారి చదవండి. యాజకులు బూరలు ఊదిరి, ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా, ఆ బూరల ధ్వని వినబడ్డప్పుడు ప్రజలు ఆర్భాటంగా ఏం చేసిరటమ్మా? కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారములు కూలిపోయాయి. ప్రతి పరిస్థితి నీ ఎదుట ప్రార్థన ద్వారా కుప్పగూలును గాక. ప్రార్థన ద్వారా బలమైన కార్యము జరుగును గాక. ఎంత మంచి బలమైన ప్రార్థన అండి. వారు బూరలు ఊదినప్పుడు ఆ శబ్దము అక్కడ అద్భుతమైన కార్యం చేసింది. మీ ఇంట్లో ప్రార్థన కేకలు ఆగిపోతే సమస్యలు అలాగనే ఉంటాయి. ఈ మనం అనుదిన ప్రార్థన ద్వారానే మన పరిస్థితులన్నిటి మీద జవాబు వస్తుంది. మేము ఆమదాల రవీందర్ స్వప్న మమత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఒక మాట చెప్పారు. మేము రాత్రిలో కొన్ని గంటలు 1-2 గంటలు ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య అని. నిజంగా సంతోషం అనిపించింది. ఈరోజు మన ఇంట్లో కూడా దేవుని సన్నిధిని గురించి ఆర్భటించాలి. అందుకనే దావీదు రాసిన కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, గిల్క తప్పట పట్టండి, సర్వజనులారా దేవుని నామాన్ని సంతోషంగా ఆర్భాటము చేయమన్నాడు. ఆర్భటించాలి, దేవుని స్తుతించాలి. ఆ వీధిలో ఉన్నవారు కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు అనే అంత బలమైన ప్రార్థన మనం చేద్దాం గాక. ఆమేన్, హల్లెలూయా. మరి పీటరయ్య గారు కానీ, నాన్నగారు, అమ్మ కానీ ఆ సమస్యలు ఉన్నప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేసేవాళ్ళం. ఆ రూమ్లో కంజర సౌండ్ వినబడేది, డోలక్ సౌండ్ వినబడేది. మనుషులందరూ అనుకునేవారు వీళ్ళకి ఏందయ్యా పిచ్చా, దేవుణ్ణి అందరూ అప్పులలో వచ్చి తిట్టిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? కేకలేసి ప్రార్థన చేస్తున్నారు. ఈ కేకలు ఏమైనా చేస్తే అంటే అదే కేకలు, అదే ప్రార్థన ఈరోజు ప్రతి సమస్య నుంచి ఏం చేసిందమ్మా? విడుదల కలిగించింది. ఈరోజు కూడా కొన్ని ప్రతికూలమైన గోడలు కుటుంబంకు అడ్డుగున్నాయి, శాపపు గోడలు అడ్డుగా ఉన్నాయి, సమస్యల్లాగా ఉన్నాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అడ్డుగోడలు. పిల్లలు కూడా కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటే అవి అడ్డుగోడలే. కుటుంబాల్లో ఆర్థిక పరమైన అడ్డుగోడలు, శరీర వ్యాధి ఒక అడ్డుగోడ. కొంతమంది ఇంటి దగ్గర ఉన్నవారు కొంత వ్యతిరేకంగా ఉంటారు, అదొక అడ్డుగోడ. వివాహ విషయంలో మరి కార్యం జరిగినప్పుడు అదొక అడ్డుగోడ. గర్భఫలం విషయంలో ఇంకెన్నో ఆటంకాలు అడ్డుగోడలుగా ఉంటాయి. అవన్నీ కదలాలంటే మనం చేయాల్సింది ఏం తెలుసా? ఆర్భాటముగా స్తుతించాలి. ఈరోజు మీ నోటితో చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ప్రతికూలత మనకు ఎదురైన ఆర్భాటముగా స్తుతించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, అక్కడ బలమైన కార్యం జరిగింది. మనుషులు అక్కడున్నవారు, ఎరికో ప్రజలు అక్కడున్నవారు అందరూ అనుకున్నారంట
ఈ కార్యం చేసింది మనుషుల ద్వారా అయింది కాదు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవునికి మహిమ రావాలి మన ద్వారా. అట్లాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. కాబట్టి ఈరోజు మనం భయపడని అవసరం లేదు. ఏంటంటే మన నోటితో స్తుతిస్తూ ఉంటే దేవుడే కార్యము జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఎత్తుదాం. అవును తండ్రి, నా ముందు కొన్ని గోడలు అడ్డుగా ఉన్నాయి, నా ముందు కొన్ని సమస్యలు అడ్డుగా ఉన్నాయి, కొన్ని శరీర వ్యాధులు అడ్డుగా ఉన్నాయి, కొన్ని ఆర్థికపరమైనవి అడ్డుగా ఉన్నాయి. నేనే దేనికి భయపడను దేవా. ఆర్భటించి ప్రార్థిస్తాను, ఆర్భటించి స్తుతిస్తాను. ఇదిగో నాయన, ఆ సమస్యను నేను జయించగలిగే శక్తి నాకు ఇవ్వండి. మీరు అలా ప్రార్థన చేయండి. ఆ సమస్యను జయించగలిగే శక్తి నాకు ఇవ్వండి. నోటితో స్తుతించండి అమ్మా, నోటితో అడగండి అమ్మా, నోటితో అడగండి, స్తుతించండి, ప్రార్థన చేయండి, కేకలు వేయండి, దేవుని పాదాలు పట్టుకోండి. అయ్యా, నా ఇంటి మీదకి వస్తున్న అడ్డుగోడలు అన్నీ తొలగి